వెల్కమ్ టు ద HTML5 ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఆర్టికల్ అండ్ సెక్షన్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ అంటే ఆర్టికల్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కంటైన్డ్ కంటెంట్. మనం ఇది ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, ప్లస్ దీనికి లోపల కంటెంట్ ఉంటుంది. సో యూనిక్గా డిఫైన్ చేసుకోవడానికి ఆర్టికల్ ఎలిమెంట్స్ని ఇచ్చేస్తాం. అలాగే సెక్షన్స్ కూడా. ఈ ఆర్టికల్స్ని మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తామంటే పోస్ట్ని క్రియేట్ చేయడానికి, ఫారం పోస్టులు, బ్లాగ్ పోస్టులు, ప్లస్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఈ HTML5 డాక్యుమెంట్లో మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేసాం ఈ 5 డాక్యుమెంట్స్ని. ఈ HTML5 డాక్యుమెంట్. సో ఇది HTML5 స్కెల్టల్ VLR ట్రైనింగ్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫేమస్ కోర్సెస్ VLR ట్రైనింగ్, తర్వాత HTML, వర్డ్ప్రెస్, జావాస్క్రిప్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు HTML అనేది ఒక ఆర్టికల్ రాశాను, వర్డ్ప్రెస్ అనేది ఒక ఆర్టికల్, జావాస్క్రిప్ట్ అనేది ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ అన్ని కలిపి ఎక్కడ ఉన్నాయి? ఒక సెక్షన్లో ఉన్నాయి. సో కోడ్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ సెక్షన్ స్టార్ట్ చేశాను. ఈ సెక్షన్స్లో మనకి ఆర్టికల్, HTML ఆర్టికల్, వర్డ్ప్రెస్ ఆర్టికల్, ప్లస్ జావాస్క్రిప్ట్ ఆర్టికల్ ఉంది. ఓకే, సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ సెక్షన్లో మ్యాక్సిమం మీరు సెక్షన్గా స్టార్ట్ చేసినప్పుడు ఆ సెక్షన్ హెడ్డింగ్ని ఒక H2 ట్యాగ్లో కానీ H1 ట్యాగ్లో కానీ రాస్తూ ఉంటాం. అలాగే ఆర్టికల్ కూడా ఆర్టికల్ హెడ్డింగ్ని ఒక H2 కానీ H1 కానీ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. సో అలాగే సెక్షన్ ఎలిమెంట్స్ కూడా, సెక్షన్ కూడా సెల్ఫ్ కంటైన్డ్ ఎలిమెంట్ ఉంటుంది. మనం ఇందులో ఎక్కడ సెక్షన్ యూజ్ చేయాలి, ఎక్కడ ఆర్టికల్ యూజ్ చేయాలి అనే దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో నీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో మనం ఆర్టికల్స్ క్రియేట్ చేసాం. అలాగే మీరు సెక్షన్లో సెక్షన్ ఎలిమెంట్స్ మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. సో ఫేమస్ కోర్సెస్ ఇన్ VLR ట్రైనింగ్ అని ఉంది కదా, ఇందులో మళ్ళీ ఇంకో కొత్త సెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో అవర్ కోర్సెస్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనే సెక్షన్ క్రియేట్ చేసి అందులో మళ్ళీ సబ్ సెక్షన్స్ కింద ఇంగ్లీష్ కోర్సెస్, తెలుగు కోర్సెస్ అని సెక్షన్స్ క్రియేట్ చేసి మళ్ళీ అందులో ఆర్టికల్స్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆర్టికల్లో మళ్ళీ సెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, సెక్షన్స్లో ఆర్టికల్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్టికల్స్లో ఆర్టికల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎన్నిసార్లు అయినా సరే ఆర్టికల్స్ని, సెక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అకార్డింగ్ టు ద W3 స్కూల్స్. సో ఇక్కడ చూసినట్టయితే ద సెక్షన్ ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ బ్లాక్ ఆఫ్ రిలేటెడ్ ఎలిమెంట్స్. సో on the internet we will find the HTML pages with the section elements containing the article elements and article elements containing the section elements. We will also find the pages with the section elements containing the section elements and article elements and containing the article elements. So there is no rule for nesting the సెక్షన్ అండ్ ఆర్టికల్ ఎలిమెంట్స్. దీని గురించి మనకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో అకార్డింగ్ టు నీ రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు ఒక సెక్షన్లో ఆర్టికల్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఆర్టికల్లో సెక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక రూలు, మనం సెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్కి హెడ్డింగ్ ఉండాలి. అలాగే ఆర్టికల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆర్టికల్ హెడ్డింగ్, ఆర్టికల్ డిస్క్రిప్షన్ ఉండాలన్నమాట. ఆర్టికల్ హెడ్డింగ్ని ఇందులో ఆర్టికల్ హెడ్డింగ్ని నేను H2 ట్యాగ్స్తో డిఫైన్ చేసుకున్నాను. దీన్ని పారాగ్రాఫ్తో, డిస్క్రిప్షన్ పారాగ్రాఫ్తో డిఫైన్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.